సవరించాలి సవరించాలి. వర్ధిల్లాలి మాలల ఐక్యత, వర్ధిల్లాలి మాలల ఐక్యత. రోస్టర్ విధానం రద్దు చేయాలి, రిజర్వేషన్లు పునఃసవరించాలి. దుబ్బాకలో హలో మాల హలో దుబ్బాక కార్యక్రమం. ఈ నెల 31న సెక్రటేరియట్ ముట్టడికి భారీగా తరలి రావాలని పిలుపు. రోస్టర్ విధానాన్ని రద్దు చేసి రిజర్వేషన్లను పునఃసవరించాలని డిమాండ్ చేస్తూ జాతీయ మాల మహానాడు దుబ్బాక నియోజకవర్గం ఆధ్వర్యంలో హలో మాల చలో దుబ్బాక కార్యక్రమాన్ని నిర్వహించారు. దుబ్బాక పట్టణంలోని పోచమ్మ ఆలయ ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమానికి మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి సుద్దాల దేవయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రోస్టర్ విధానం వల్ల మాలలకు అన్యాయం జరుగుతోందని, సామాజిక న్యాయం జరిగేలా రిజర్వేషన్లను పునఃసవరించాలని డిమాండ్ చేశారు. రోస్టర్ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. సెక్రటేరియట్ ముట్టడికి పిలుపు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని నాయకులు తెలిపారు. ఈ నెల 31న నిర్వహించిన రాష్ట్ర సెక్రటేరియట్ ముట్టడి కార్యక్రమానికి మాలలు భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జాతీయ మాలా మహానాడు దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాలువ నరేష్, మాలా మహానాడు రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యులు ర్యాకం శ్రీనివాసులు, సీనియర్ జర్నలిస్ట్ ఆశ శ్రీరాములు, మాలా మహానాడు పట్టణ అధ్యక్షుడు జర్నలిస్ట్ కాల్వలింగం, ఆశ రాజశేఖర్, దుబ్బాక మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఆశ సులోచన స్వామి, 14వ వార్డు కౌన్సిలర్ తునికి సురేష్, మాలా మహానాడు ఎంప్లాయీస్ యూనియన్ సభ్యులు చికోడ్, మాజీ సర్పంచ్ తౌడ శ్రీనివాస్, బిట్ల యాదగిరి, కళాకారుల బృందం, దుబ్బాక నియోజకవర్గం మాలా మహానాడు నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రోస్టర్ విధానాన్ని కూడా ఒక వేదిక మీదకి వచ్చి ఐక్యంగా ఉండి ఉద్యమాలు చేస్తే తప్ప మరి మాలలు ఉద్యోగులు జయమాల మేడి అంజన్న గారిని సభను ఉద్దేశించి మాట్లాడవలసింది. ఈరోజు దుబ్బాక చుట్టుపక్కల నట్ట నడిమొడ్డున మాలల మహాధరణ కార్యక్రమం మనమందరం కూడా ఏకదాటి మీదకి రావాల్సిన అవసరం ఉంది. వర్గీకరణ పోరు ఈరోజు జరుగుతున్నది కాదు. 30 సంవత్సరాల క్రితం అంటే సుమారు 1996లో నిజాం కాలేజీ గ్రౌండ్లో మొట్టమొదటిసారిగా నేను సమావేశం ఏర్పాటు చేసి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా ఒక పిలుపునివ్వడం జరిగింది. మనకు రాబోయే రోజుల్లో భవిష్యత్తులో ఎలాంటి అవకాశాలు లేకుండా పోయే అవకాశం ఉన్నది కనుక మనందరం కూడా ఏకతాటి మీద ఉండాలని ఆ రోజు చెప్పడం జరిగింది. అప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో సహకార శాఖ మంత్రిగా ఉన్నాను. మరి ఆనాడు ఈ వర్గీకరణ కోసమే ఇది సరైన పద్ధతిలో జరుగుతలేదు. మరి మొత్తం సర్వే చేయించి ఎవరికి అన్యాయం జరుగుతుందో వారికి న్యాయం చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉంది కనుక మరి ఈ వర్గీకరణను నేను వ్యతిరేకిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేయడం జరిగింది. మీకందరికీ నేను ఒక్కటే మనవి చేస్తున్నా, సుధాకర్ కానీ కనకరాజు కానీ ఇక్కడ చాలామంది నాయకులు ఉన్నారు. మీరందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో మాలమానాడు కానీ తెలంగాణ మాలమానాడు కానీ ఏ మాలమానాడైనా ఏ కార్యక్రమం తీసుకున్నా మనందరం కలిసి ఏకతాటి మీదకి రాకపోతే రాబోయే తరాలకు అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం కనుక మనందరం కూడా మీరు ఏ రాజకీయ పార్టీలో ఉండండి, ఏ సంఘంలో అయినా ఉండండి, మరి ఈ విషయంలో మాత్రం అందరం కలిసి ఏకతాటి మీదకి వచ్చి కొట్లాడితే తప్ప భవిష్యత్తులో మన భవిష్యత్తు లేదు, మన పిల్లలకు భవిష్యత్తు కూడా లేదు అని సందర్భంగా మీ అందరికి కూడా మనవి చేస్తూ, మరి శ్రీరాములు గారు నన్ను కోరారు రమ్మని. నేను చెప్పినాను, నాకు కొద్దిగా ఆరోగ్యం బాగాలేకపోయినప్పటికీ తప్పకుండా వచ్చి నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నాను. తెలంగాణలో ఉండే అన్ని బాల సంఘాలు ఏకతాటి మీదకి వచ్చి ప్రభుత్వంతో కొట్లాడితే తప్ప మనకు ఏ అవకాశం రాదు. అందరూ కలిసికట్టుగా
ఒక్కసారి మీదకి వచ్చి కొట్టాడాలని ఈ దుబ్బాక గడ్డ మీద నుంచి మీ అందరికీ నేను పిలుపునిస్తున్నా. మీరందరూ కూడా ఏకతాటి మీదకి రావాల్సిందిగా మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నా.